హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మీకు ఒక అందమైన హౌస్ చూపిస్తాను. కోనసీమలో కొబ్బరి తోటల మధ్యలో, చేల మధ్యలో చక్కటి హౌస్ కట్టుకున్నారు మా అన్నయ్య వాళ్ళ హౌస్. ఈరోజు మనం ఎంత చక్కగా ఉందో చూద్దాము. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఆ హౌస్ పేరు సూర్యకాంతం నిలయం. వాళ్ళ అమ్మగారి పేరు అనమాట. చక్కగా వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకున్నారు హౌస్కి. పరమట బుజ్జిబాబు గారి హౌస్ అనమాట అది. ఆయన అగ్రికల్చర్ ఆఫీసరు. మంచి హౌస్ కట్టారు కోనసీమలో. చక్కగా కొబ్బరి చెట్ల మధ్యన ఎంత మంచి వాతావరణం, గాలి చాలా బాగుందన్నమాట హౌస్ అయితే. హౌస్ మేమేంటంటే ఆ రోజు భోగి రోజు వెళ్ళాము. ఆ రోజు చక్కగా భోగి మంటలు, చక్కగా ముగ్గులు, భోగి స్నానాలు, అసలు ఎంత సందడిగా ఉందో వాళ్ళ ఇంట్లో అయితే. చాలా బాగుందన్నమాట. అన్నదమ్ములు అందరూ వచ్చారు. మా వారు వాళ్ళ బావగారులు అనమాట, పరమటి సత్యనారాయణ గారు, బుజ్జిబాబు గారును. చాలా బాగున్నాయి మొక్కలైతే. కుండీలు చాలా బాగున్నాయి. చిన్న చిన్న కుండీలు అన్నీ ఇంటి నిండా పెట్టుకున్నారనమాట. ఇక్కడ చూడండి, భోగి స్నానాలు చేస్తున్నారు. వాళ్ళ బావగారికి నలుగు పెట్టి భోగి స్నానం చేయిస్తున్నారనమాట. తులసమ్మ చూడండి ఎంత చక్కగా. ఇక్కడ బోన్సాయి మొక్క ఉంది చూడండి. భోగుమంట ఇది. హౌస్ నేము సూర్యకాంత నిలయము. వాళ్ళ అమ్మగారు పేరు. ఇంటికి చక్కగా పెట్టుకున్నారు. మంచి ముగ్గులు పెట్టారు. మంచి మంచి మొక్కలు, చిన్న మందారాలు ఎంత బాగున్నాయో. అన్ని రకాల మందారాలు వేశారు. ఇది చూడండి మొక్క ఎంత బాగుందో. న్యూ ఇయర్కి అన్నయ్యకి అందరూ గిఫ్ట్ ఇచ్చారంట. గిఫ్ట్ ఇచ్చిన మొక్కలన్నీ చక్కగా అలా డెకరేట్ చేసుకున్నారు. రండి పైకి వెళ్ళి పైన కూడా చూద్దాము. పైన అయితే చాలా బాగుందన్నమాట. ఇంట్లో చూపించలేదు, ఏంటంటే పిల్లలు అందరూ హడావిడిగా ఉన్నారు కదా, ఇంకా ఇల్లు ఏం తీస్తాంలే అనేసి చుట్టూ తీసానమాట. ఇలా పైకి వెళ్ళాలి. గ్రానైట్తో కట్టారు చూడండి, చాలా బాగున్నాయి. లోపలంతాను మార్బుల్ వేశారు. గ్రానైట్ మార్బుల్ మొత్తం హౌస్ అంతాను చాలా బాగా కట్టారనమాట. చూడండి ఇలా పైకి వెళ్తే చక్కగా ఇక్కడ చూసారా, పైన ట్రిపుల్ బెడ్రూము, కిందనే డబుల్ బెడ్రూమ్ వేసుకున్నారు. ఇక్కడ చూడండి చక్కగా కూర్చోవడానికి బల్లలు వేయించుకున్నారు గ్రానైట్ తోటి. మనం ఈవినింగ్ చైర్స్ వేసుకుని కూర్చుని స్నాక్స్ కానీ, చక్కగా అందరూ వచ్చినప్పుడు భోజనాలు తినడానికి కూడా చక్కగా గ్రానైట్తో రౌండ్గా కట్టించుకున్నారనమాట. చాలా బాగుంది. పైనుంచి చూస్తుంటే చూడండి ముగ్గులు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. చాలా బాగా వేశారు ఓపికతో ముగ్గులు. చెల్లి వాళ్ళు అయితే చూడండి ఎంత చక్కగా వేశారో. చుట్టూ గ్లాస్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. గ్లాస్తో వేశారనమాట. పైనుంచి చూస్తుంటే కింద అలా కనిపిస్తుంది. ఈ చుట్టూ గ్లాస్ ఇచ్చారు. ఆ గ్లాస్కి మంచి డిజైన్ అనమాట. ఇలా గ్రానైట్ తోటి బల్ల అయితే చాలా బాగుంది. మెటల్ ప్లేస్ అనమాట ఇది. బాగా కట్టారు అది కూడా. చూడండి కొబ్బరి తోటలు ఎంత అందంగా, కొబ్బరికాయలు అయితే అసలు ఎంత బాగా కాసాయి చూడండి. ఎంత అందంగా కనిపిస్తుంది కదా కొబ్బరి తోట అంతా. బ్యూటిఫుల్, చాలా బాగుంది. పైనుంచి చూస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ ఇంటి ప్రక్కన రోడ్డు ఉంది చూడండి. అటువైపు ఒక రోడ్డు, ఇటువైపు ఒక రోడ్డు ఉందన్నమాట. ఇటువైపు చేలన్నీ ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. ఇటు నుంచి హౌస్కి చుట్టూ చాలా ప్లేస్ ఉంది తిరగడానికి. చుట్టూ చక్కగా ప్లేస్ ఇచ్చుకున్నారు. అక్కడ చూడండి కార్ పార్కింగ్, దాంట్లో మాది కూడా ఉంది కారు. వాష్ బేసిన్ ఇక్కడ పెట్టుకున్నారు ఈ కార్నర్లో. ఇక్కడి నుంచి చూస్తుంటే చూడండి అయ్యో ఎంత బాగుంది కదా. ఎక్సలెంట్. చెరువు, చేలు, కొబ్బరి తోటలు ఎంత అందంగా ఉంది కదా ఇదైతే. ఈ పైన చూసారా చక్కగా బర్డ్స్ తినడానికి ఇవి కట్టించుకున్న ధాన్యం కుచ్చులు అంటారు కదా, అవి బర్డ్స్ ఏమన్నా వచ్చినప్పుడు తింటాయన్నమాట. కుచ్చులు కట్టించారు మొత్తం పైన కింద. చాలా బాగుంది. నేను కూడా ఒకసారి ఇది కుచ్చులు కట్టేద్దామని చెప్పాము, కానీ అవ్వలేదు. ఈసారి కంపల్సరీ తేవాలి అది ఊరు వెళ్ళినప్పుడు. చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా గ్లాస్ పెట్టించకుండా అలాగా ఒక మ్యాట్ లాంటిది వేశారనమాట, డస్ట్ అది లోపలికి రాకుండా.
ఇక్కడైతే ఓపెన్గానే వదిలేశారు. చూడండి కొబ్బరి తోటలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. కొబ్బరి చెట్లు కాయలు చూడండి చక్కగా. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి ఎన్నేసి గెలలు ఉన్నాయి చూడండి. చాలా బాగా వచ్చాయి గెలలు అయితే, కొబ్బరి గెలలు. ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత బాగుంది చూడండి. ఆ కొబ్బరి చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చూడడానికి ఎంత బాగుంటుంది కదా, మంచి గాలి అన్నమాట. ఇక్కడ మంచి వాతావరణం. ఇక్కడ పైన 3 రూమ్లు ఇచ్చారు. 3 రూమ్లు కూడా చాలా పెద్ద బాగున్నాయి అన్నమాట. చక్కగా వాష్రూమ్లు కూడా చక్కగా టబ్బు పెట్టించుకున్నారు. చాలా బాగా చేశారు లోపల అయితే. నేను లోపల వీడియో తీయలేదు. ఇది పైన టెర్రస్ మీదకి వెళ్తే ఇలా పైకి వెళ్ళాలన్నమాట. అవి కూడా గ్రానైట్ మెట్లు వేశారు. ఇలా పైనుంచి చూస్తుంటే ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి. వ్యూ అయితే సూపర్ కదా, చాలా బాగుంది కదా. పైకి వెళ్ళి వీడియో తీశారు. నేను కింద ఉన్నాను అనమాట. అంటే సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లోను. చూడండి పైనుంచి వస్తుంటే ఎంత చక్కగా కనిపిస్తుందో. కొబ్బరి తోటలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మాకు చేలు చేలు చుట్టూ కొబ్బరి చెట్లు వేస్తారనమాట. మధ్యలో చేను ఉంటుంది, చుట్టూ కొబ్బరి చెట్లు వేస్తారు. చూడండి చేనున్న చుట్టూ కొబ్బరి చెట్లు వేశారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. రోడ్డుకి అటుప్రక్క కొబ్బరి చెట్లే వేస్తారు. అందుకే కోనసీమ చాలా చల్లగా ఉంటుంది. వేసవకాలం కూడా చాలా చల్లగా ఉంటుందన్నమాట కోనసీమ. చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో కొబ్బరి తోట. మంచి ప్లేస్లో కట్టారు కదా అన్నయ్య ఇల్లు, చాలా బాగుంది. చూసారు కదా అన్నయ్య వాళ్ళ ఇల్లు కోనసీమలో చేలు మధ్య కొబ్బరి తోటల మధ్య ఎంత చక్కగా కట్టుకున్నారో. చూడడానికి చాలా బాగుంది కదా హౌస్ అంతా. చుట్టూ చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఈ అమ్మాయి తమ్ముడు వాళ్ళ కూతురు అన్నమాట. బుజ్జిబాబు గారు వాళ్ళ తమ్ముడు గారు అమ్మాయి. క్యూట్ గర్ల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.